పవన్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా బాత్రెడ్డి సార్కి, ఇక్కడ ఉన్న ట్రస్ట్ సభ్యులకి ఇంత అద్భుతంగా అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ అరేంజ్మెంట్స్ ఇంకా అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇంకా అద్భుతంగా తయారవుతూనే ఉన్నాయి. వారందరికీ ఈ సందర్భంగా పాదాభివందనం చేస్తూ ఉన్నాను. అంటే పత్రికారు లేని లోటుని ప్రతి ఒక్కరు తీసుకున్నారనమాట. అశ్వమేధ యాగం చేసేవాళ్ళు అప్పుడు ఒక గుర్రాన్ని వదిలితే ఆ గుర్రం ఎంత దాకా పోతే అదంతా సామ్రాజ్యం వాళ్ళదే అనమాట. ఇక్కడ పత్రికారు కూడా ఒక యాగం చేశారు, ఒక 30 ఏళ్ళు చేశారు ఒక యాగాన్ని. ఆ యాగంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా అదంతా పత్రికారిది. అది దాన ధర్మాశ్రమైనా, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అయినా, లేకపోతే ఇంకా ఏదైనా ఈ భూమి మీద ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ శాకాహారం వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళినా ధ్యానం వెళ్తుంది, స్వాధ్యాయం వెళ్తుంది. వారి ద్వారా పత్రికారు వెళ్తూనే ఉంటారు. నా పేరు పవన్ కుమార్ అండి. నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. ఒక 20 ఇయర్స్ నుంచి ఈ మార్గంలో ఉన్నాను. ఒక 10 సంవత్సరాలు పూర్తిగా పిరమిడ్ సొసైటీలో ర్యాలీలు, బుక్స్ అన్నీ చేశాను. నాకు రంగనాథ్ రెడ్డి గారి ద్వారా మెడిటేషన్ పరిచయం అయింది. ఫస్ట్ నేను సేవా మార్గంలో ఉండేవాడిని. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందన్న అని చెప్పి వాదించేవాడిని అనమాట. అరే నువ్వు ఫస్ట్ ట్రై చేయి, ఎక్స్పెరిమెంట్ చేయి, కావాలిస్తే మెడిటేషన్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయని చెప్పిన ఒక వర్డ్ నచ్చి రంగనాథ్ రెడ్డి గారు చెప్పిన ఆ మాటని పట్టుకొని మెడిటేషన్ చేయడం, థాట్ పవర్. నాకు పలానా వాళ్ళు ఇన్ని నిమిషాలు నాకు ఫోన్ చేయాలి, ఒక బస్ ఎక్కేసి నాకు ఈ సీట్ ఖాళీ కావాలి అంటే ఒక 1 ఇయర్ పాటు ఒక యువతకు ఉండే ఆ క్యూరియాసిటీ, ఆ క్వశ్చనింగ్ మైండ్తో కంప్లీట్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఈ జర్నీ ప్రారంభించానండి. పత్రికారు నమ్మడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. సో తర్వాత నేను శుభాహారం సస్యాహారం ఒక పుస్తకం చేశాను అనమాట. నేను ఎంసీఏ చదువుతున్న రోజులవి. ఎంసీఏ చదువుతున్నప్పుడు నాకు ఒకరోజు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట, నువ్వు ఈ భూమి మీదకి సాఫ్ట్వేర్ అవ్వడానికి వచ్చావా అని చెప్పి. బయట వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి ఏదని చెప్పచ్చు, మన లోపల అంతరాత్మ నిన్నప్పుడు మనం ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పాలి కదా. సాఫ్ట్వేర్ అవ్వడానికి అయితే నేను ఖచ్చితంగా రాలేదు. చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ ఉంది, నేను ఈ భూమి మీద ఉన్నాను అంటే ఉన్న చివరి క్షణం వరకు నేను ఏదో విధంగా ప్రపంచానికి ఉపయోగపడాలి అనేసి. సో వెంటనే నేను ఒక 6 మంత్స్ కంప్లీట్గా నా చదువుని పక్కన పెట్టి శుభాహారం సస్యాహారం అంటే మన కడుపు ఏమీ శ్మశానం కాదు అనే ఒక క్వశ్చన్, ఒక కొటేషన్, జార్జ్ బెర్నార్డ్ షా గారి కొటేషన్ నచ్చి ఒక 6 మంత్స్ ఒక రీసెర్చ్ లాగా చేసి ఒక పుస్తకాన్ని తయారు చేశాను అనమాట. అది తీసుకెళ్ళి పత్రికకు చూపిస్తే 30 ఇయర్స్ నుంచి ఈ పుస్తకం కోసం నేను వెయిట్ చేస్తున్నాను రా అని చెప్పారు. అప్పుడు నేను ఒక టీనేజరు ఒక 6 మంత్స్ ఒక బుక్ పట్టుకొని వెళ్తే ఆయన అన్న మాట, నేను దీనికోసం 30 ఏళ్ళు వెయిట్ చేస్తున్నా. అందుకంటే యూత్ని ఎంకరేజ్ చేసే మనిషి ఎవరుంటారు చెప్పండి? ఒకసారి ఆయన గట్టిగా క్లాప్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ మన సొసైటీలో ఎక్కడ ర్యాలీలు జరిగినా నేను స్వయంగా కొన్ని లక్షల పాంప్లెట్లు, A4 సైజ్ పాంప్లెట్, కొన్ని లక్షల పాంప్లెట్లు పంచిపెట్టి ఎన్నో ర్యాలీస్ చేసాం. 40 డేస్ నిరవధికంగా ర్యాలీస్ చేసాం. శుభాహారం సస్యాహారం అనే ఒక పుస్తకాన్ని ఒక 3 లాంగ్వేజ్లో చేసాం. ఒక 30,000కి పైగా ఆ బుక్స్ ప్రింట్ చేసాం. మ్యాక్సిమం అన్ని ఫ్రీగానే పంచిపెట్టాం మనం. ఇవాళ ఎక్కడ శాకాహారం పైన ఒక మ్యాటర్ ఉంది అన్న ఆ పుస్తకం నుంచే ఉంటుందన్నమాట. సో అంటే ఒక యంగ్స్టర్ కరెక్ట్గా మనసు పెట్టి చేస్తే ఎంత దాకా వెళ్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. నన్ను ఎంకరేజ్ చేయడం ద్వారా నేను ఈ క్షణం ఇక్కడ నుంచి బాడీ వదిలేసినా నాకు పెద్ద బాధ అనిపించదు. ఎందుకంటే నా ద్వారా జరగాల్సిన పని జరిగిపోయిందని నేను నమ్ముతాను. శుభాహారం సస్యాహారం పుస్తకంతోనే నేను ఒక తృప్తి నాకు వచ్చేసింది, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, నాకు కంటెంట్మెంట్ వచ్చేసింది అనమాట. తర్వాత ఒక 10 ఇయర్స్ బ్యాక్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి నువ్వు దగ్గర ఉండి అన్ని వర్క్స్ చూసుకోవాలని చెప్పారు సారు. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక నిరాశ, నిస్పృహ అంటారు కదా, అలాంటివి ఉండేదన్నమాట. ఇది సరి అయింది కాదు, ఇంకా ఏదో ఉంది అనే ఒక విధానం ఎప్పుడూ ఉండేది. నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి, ఈ భూమి మీద మనం కొత్త ప్రపంచాన్ని చూడాలనుకుంటే, ఈ భూమిని నిజంగా మనం స్వర్గంగా చూడాలనుకుంటే మనం చేయాల్సిన మొదటి పని ఏదైనా ఉంది అంటే యూత్ని సరైన మార్గంలో తీసుకురావడం. సరి అయిన పెళ్ళిళ్ళు అయితేనే, సరి అయిన పిల్లలు ఉంటేనే, సరి అయిన పెంపకం ద్వారానే ఒక కొత్త ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. సో ఆ సరి అయిన యువతకి మార్గం నిర్దేశం చేయడానికి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ద్వారా నేను ఒక 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఈ సందర్భంగా ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ సభ్యులందరికీ, మరీ ముఖ్యంగా నా మిత్రుడు ఆనంద్ గారికి, రంగనాథ్ రెడ్డి గారికి, ఈ మార్గంలో నేను ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి వ్యక్తికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. సో థ్యాంక్ యూ పవన్. ఇందాక